కుల వివక్షతతో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్పై శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు సీఎంకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల దళిత అణగారిన వర్గాల ప్రజలు దేవుడిలా భావించి సమిష్టిగా సొంత ఖర్చులతో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలు ఏర్పాటు చేయవద్దంటూ హుకుం జారీ చేసి దళిత అణగారిన వర్గాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కుల వివక్షతో అవమానపరుస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లో ప్రభుత్వ పరంగా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు దళిత వర్గాల పట్ల జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరును ఆధారాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన దరఖాస్తులు స్వీకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజావాణి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ చిన్నారెడ్డికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలవడమే కాక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్తామని రాష్ట్ర స్థాయి విజిలెన్స్ ఉన్నత అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వ్యాప్తంగా అన్ని దళిత బహుజన సంఘాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా నిరసన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన బడుగు బలహీన వర్గాలకు దిశానిర్దేశం చేశారో, బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి నినాదం మేరకు మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, ఇతర అణగారిన కులాలను చైతన్యవంతం చేయడం కోసము పనిచేస్తూ ఉన్నాము. మరి ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాల నిర్మాణం చేపట్టి వారి సామాజిక అభివృద్ధికి, రాజకీయ అభివృద్ధికి, విద్యాభివృద్ధికి, సాంస్కృతిక అభివృద్ధికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము కృతజ్ఞతతో పనిచేస్తూ ఉన్నది. మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కానీ సంబంధం కానీ కాదు. ఇలాంటి తరుణంలో మరి 1970 ఏర్పడినటువంటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘంగా రూపాంతరం చెందిన తర్వాత కూడా అనేక రాష్ట్రాలలో దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసము సంఘము కృతజ్ఞతతో పనిచేయడం జరుగుతుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో గత 2 సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల నెలకొల్పడం కోసము అనేక వివాదాస్పదంగా తయారవుతూ ఉన్నాయి. మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు మరి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడం కోసం పూర్తి స్థాయిలో నిరాకరిస్తూ ఉన్నారు. దళితుల సమస్యల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఏదైతే సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో గత 6 నెలల కిందట అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసము గద్దెను నిర్మించడం జరిగింది. మరి ఆ గద్దె నిర్మాణంలో కొంతమంది వ్యక్తులు కూల్చివేయడం జరిగింది. గద్దెను ఎవరికి కూడా ఆటంకం లేకుండా ఊరు నడి కూడల్లో ఏర్పాటు చేసినప్పటికీ కుల వివక్షతోటి దాన్ని కూల్చివేయడం జరిగింది. ఈ విషయము అప్పుడున్నటువంటి ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఇప్పుడున్నటువంటి ఏసీపీ గారికి, అదేవిధంగా సిపి గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా చివరికి జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా సమస్యను పెంచే విధంగా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టమన్నారా, అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని చెప్పని క్వశ్చన్ చేస్తూ అవమానపరంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ విషయంలో 2-3 సార్లు కలెక్టర్ గారి చుట్టూ కూడా మేము మాట్లాడడం జరిగింది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన. మరి ఈ మధ్య కాలంలో ఇటు సిపి గారి దగ్గరికి, అదేవిధంగా సిఐ గారి దగ్గరికి, ఏసీపీ గారి దగ్గర కూడా పోయి కలిసి ఆ సమస్య పరిష్కారంలో సార్ తొందరగా పరిష్కారం చేయని చెప్పి సంఘం పరంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా దానికోసం పట్టించుకోకపోగా మేము కలిసినప్పుడల్లా కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. గతంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినము, బాబు జగజ్జీవన్ రామ్ జన్మదినము, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పులే జన్మదినం సందర్భంగా కూడా మేము జయంతోత్సవ కార్యక్రమాల నిర్వహణ కోసము ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలందరూ కూడా కృషిపై మాట్లాడితే ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ చేయమాడని చెప్పని ఉల్టా మాట్లాడి అవమానపరిచినటువంటి సందర్భాలు కోయ శ్రీహర్ష గారికి ఉన్నాయి.